స్వామి మా ప్రేమకు కొండంత అండగా ఉండి మమ్మల్ని గెలిపించు స్వామి. అరే నన్ను లవ్లో పడేసావు, ఏదైనా కొంచెం మాట్లాడొచ్చు కదరా. మరి నాకు లవ్లో సీనియారిటీ లేదు కదా, ఏం మాట్లాడమంట? అరే లవ్ కావాల్సింది సీనియారిటీ కాదురా, సిన్సియారిటీ. అది నీలో చాలా ఉంది. లవ్ లో మాట్లాడుకోవాలంటే కోటి కబుర్లున్నాయి. కోటొద్దు గాని ఒక్కటి చెప్పు చాలు. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? గాలికి ఎగిరిపోయేలా బక్కబాడి, వేలల్లో లేకుండా కొరికేసిన ఆ గోల్డ్, ఉందో లేదో తెలియని ఆ పిడత మొహం, కానీ ఆ బాడీలో ఎక్కడో ఉందే ఓ పెద్ద హృదయం, అందులో అంతు లేనంత మంచితనం. అది నచ్చే నీ వెంట వచ్చేసా. అవును, ఎప్పుడు ఏదోటి మాట్లాడుతుంటావు, ఈరోజేంటి సైలెంట్గా ఉన్నావు? ఏదోటి మాట్లాడొచ్చు కదా. మా నాన్నగారు చాలా మంచివారు, మా నాన్నగారే నాకు అన్ని. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. అదేమన్నా రాంకోటే? నిజంగానే నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. ఇన్ని సంవత్సరాలు పెంచిన నాన్నంటే ప్రతి ఆడపిల్లకి ఇష్టమే ఉంటుంది, కాకపోతే నీకు కొంచెం ఎక్కువ ఉంది అంతే. అయినా మీ నాన్న గురించి ఆలోచించడం పక్కన పెట్టి నా గురించి కూడా కొంచెం ఆలోచించవచ్చు కదా. ఏం ఆలోచించాలి? నేను చెప్తాగా. ఏం ఆలోచించమంటావు? ఏదో ఒకటి ఆలోచించవే. బాలే అలా కాదే, పాజిటివ్ గా, కొంచెం పాజిటివ్ గా ఆలోచించే. ఏమీ రావట్లేదురా. ఇప్పుడు వస్తాది ఉండు. ఏయ్ మా నాన్న చూస్తే బాగోదు. నో మోర్ డైలాగ్స్, ఓన్లీ రొమాన్స్. మిగతావన్నీ తర్వాత చూసుకుందాం. మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడావా? లేదు. చెప్పొచ్చుగా. చూడు మా నాన్నకి చెప్తే నీకు జాబ్ పోద్ది. పోతే పోన్లే, ఏదో కోడిపెంట్ జాబు, జీతం 10 రూపాయలే, పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ పోయినట్టు ఫీల్ అయిపోతావేంటి? అంటే మా నాన్నతో మాట్లాడవా? నువ్వే మాట్లాడొచ్చు కదా బంగారం. మీ నాన్న నన్ను చూడగానే కోడిపెంటని ఎత్తిస్తున్నాడే. చూడు చిట్టి, మా నాన్న కాదంటే ఏ పని చెయ్యను. తెలుసో తెలియకో నేను చేసింది ఒకటే, అది నేను లవ్ చేయడం. మా నాన్న ఒప్పుకోకపోతే గ్యారంటీగా దాన్ని కూడా కట్ చేస్తాను. బాయ్. జాను, జాను, జాను. చివరికి చింపిరి మగం చిట్టిగాడిని అల్లుడుగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సింపుల్ స్టారే మాయా, రేపటి సూపర్ స్టార్. ఈ అప్పారావుకు అల్లుడు కావాలంటే మినిమం లక్షాధికారి అయి ఉండాలి. నువ్వు ఇచ్చే తొక్కలో జీతానికి లక్షాధికారి కూడా అవుతారా? అందుకేక అందమైన మా అమ్మాయిని లైన్లో పెట్టావు. సరే జరిగింది అది జరిగింది. నీకు 30 కోడి పిల్లలు ఇస్తా, వాటి తల్లుల్ని ఇస్తా. మా అమ్మాయిని వదిలేసాయి. చూడు మామా, నీ కోడి పిల్లల్ని వాటి తల్లులకి, కానీ నాకు నీ పిల్లని చాలు. అయితే నీ నిర్ణయం మారదా? మారదు. మారితే నీలాగా విలన్ అవుతానే కానీ హీరోని అవ్వలేను కదా మాయా. నా మాటిని నువ్వే మారిపో. కానీ ఇవన్నీ వదిలేస్తే ఇందాకేదో అల్లుడంటే లక్షాధికారి అన్నావు. అల్లుడు అంటే లక్షాధికారి కానక్కర్లేదు మాయా, నీ కూతుర్ని లక్షణంగా చూసుకుంటే చాలు. అయినా నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను లక్షాధికారిని తిరిగి వస్తా. అలా డబ్బు సంపాదిద్దామని పట్టం వచ్చాను రా, కాకపోతే అక్కడ దయ్యం చేతిలో ఇరుక్కుపోయాను. మళ్ళీ ఇక్కడికి వస్తే అడ్డే సిట్టిగా ఆగరా. యారా చింపిరి ముఖం చిట్టి, పట్నం వెళ్తీవి కదరా, 1,00,000 రూపాయలు సంపాదించుకొని వస్తానని. ఏవిరా ఏందిరా బిత్తర సూపులు చూస్తాడు అటు ఇటో. 1,00,000 రూపాయలు తెస్తానని ఎగురుకుంటా పోతీవి కదరా. నువ్వు ఛాలెంజ్ చేస్తీవి కదరా. ఏమైందిరా నీ పౌరుషం అంతా? ఇంతమందిని చూసా నా సర్వీసులో. అరే చిల్లి గవ్వగలేదు నీ చేతిలో. నా కూతుర్నిచ్చి నీకు ఎలా చేస్తారా? నీలాంటి వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించుకొస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటిరా?